జాతకాలు వచ్చేసరికి మొన్నటి వరకు కూడా జ్యోతిష్య పండితులు అంటే ఎలక్షన్స్ అయిపోయి రిజల్ట్స్ అన్నీ వచ్చేసిన తర్వాత రకరకాలుగా జ్యోతిష్యులు ఒక్కొక్కరి గురించి ఒక్కొక్కలాగా చెప్తూ వచ్చారు. అంటే లైక్ ఎగ్జిట్ పోల్స్ వచ్చినప్పుడు ఎలా అయితే వాళ్ళని ఎగ్జిట్ పోల్స్ ఇచ్చిన వాళ్ళని తిట్టుకున్నారో, అంటే లైక్ ఎవరైతే ప్రిడిక్షన్ ఇచ్చారో, అప్పుడు అలాగే జాతకాల విషయానికి వస్తే కూడా చాలా అంటే ఒక్కొక్కరు ఒక విధానంలో చెప్పడం వల్ల కొంతమంది అయితే లైక్ వేణుస్వామి లాంటి వాళ్ళు అయితే ఇంకా మేము ఎవరి రాజకీయ నాయకుల జోలికి వెళ్ళము, అటు సినీ ప్రముఖుల జోలికి వెళ్ళనంటూ కూడా క్షమాపణ చెప్తూ ఒక వీడియో రిలీజ్ చేసే పరిస్థితి. అంటే ఒక జ్యోతిష్యుడిని ఎంత నమ్ముతారంటే ప్రజలు వచ్చి దండం పెట్టి మా భవిష్యత్తు మీ ముందు మాకు చెప్పండి అని వేడుకునే పరిస్థితి. ఇలాంటిది కొంతమంది వల్ల వాళ్ళని విమర్శించే పరిస్థితి వచ్చింది. ఇలాంటి జాతకాలు చెప్పే వాళ్ళ గురించి, నమ్మకం లేకుండా ప్రజల్లోకి ముందుకు వెళ్ళే వాళ్ళ గురించి ఏం చెప్తారు గురుగారు? జాతకము చెప్పటం అనేటువంటిది వ్యక్తిగతమైనటువంటి జాతకాలు అనేటువంటివి చెప్తుంటాం. సహజంగా మనము చెప్పినప్పుడు కొంతమందికి మనం చెప్పినవి జరుగుతాయి, బాగుంటుంది, జరగాలని బాగుండాలనే కోరికతోనే మనం చెప్తాం. ఈ చెప్పడంలో మాలో ఎక్కడో ఒక స్వార్థం అనేటువంటిది పెరిగిపోరాదు. మనము అడిగితే ఎంతవరకు ఆ జాతకం యొక్క లక్షణం ఏమిటి అనేది అంతవరకే చెప్పడం అనేది ఓ పద్ధతి. స్వార్థము పెరిగిపోయి విపరీత ధోరణికి పోయి, ఇప్పుడు నేను గతంలో మీతో చెప్పాను, ఎవరూ బంధువు కాదు అని. ఎవరూ బంధువు కాదు అని మనం అనుకున్నప్పుడు మనం ఎలా ఉండాలి, మేము ఎలా చెప్పాలి? ఎవరిది ఏది ఎంతవరకు ఫలిస్తుంది అంతవరకు ఇగో ఇది ఇలా ఉంటుంది, ఇది ఇలా ఉంటుంది, ఇది ఇలా ఉంటుంది అని చెప్పడం వరకు పర్వాలేదు. నేను వింటూ ఉంటాము చాలా వరకు, ఇన్ని ఓట్లతో వాళ్ళు ఓడిపోతారు, ఇన్ని ఓట్లతో వీళ్ళు గెలుస్తారు, ఇన్ని ఓట్లతో గెలుస్తారు అనేటువంటిది చెప్పడం తప్పు. ఎందుకు ఆ మాట అంటున్నానంటే ఓడిపోతారన్న తప్పే. మేమేమి దగ్గరుండి ఎవరికి చుక్క పెట్టి ఏళ్ళతో ఇలా పలానా వాళ్ళకు వెయ్యి అని చెప్పలేము కదా. అప్పుడు ఎలా చెప్పగలుగుతాం? అంతే కదా తల్లి. ఎవరైనా ఇంకొకరు ఎవరికైనా మనము ఇబ్బందులు అనేటువంటివి ఉన్నప్పుడు ఎవరికి ఇబ్బందులు ఉన్నాయో వాళ్లకు చెప్పాలి. సమాజానికి మనము ఒక మనిషిని రాజకీయాల్లో ఉండవచ్చును, రాజకీయాల్లో ఉన్నా కూడా వాళ్ళ యొక్క గొప్పతనము మంచితనము ఏదో ఇగో ఇలా ఉంటుంది, ఇలా ఉంటుంది, ఇలా ఉంటుందనే చెప్పాలి తప్ప చిన్న ఇబ్బందులు ఉంటే ఇక్కడ ఏదో చిన్న ఇబ్బందులు వచ్చేటువంటి సూచనలు కనపడుతున్నాయి, జాగ్రత్త వహించండి అని చెప్పవచ్చును. కానీ ఇగో నీవు ఇప్పుడు ఇదవుతావు, నీకు ఫలానా ఇదిలో ఇది ఉంది, తర్వాత మీరు విడిపోతారు. ఎవరినైనా ప్రపంచంలో మనం కలవడానికి ఆశీర్వచనం చేయవలసినటువంటి వాళ్ళం, అంతే కదమ్మా. మీ దగ్గరకు వచ్చేది మీ ఆశీర్వచనం పొందడం, ఆశీర్వచనం కోసం మన దగ్గరికి వచ్చినప్పుడు ఒకవేళ మనం చెప్పదలుచుకుంటే ఇద్దరు కావాలని వచ్చినప్పుడు నాయన మీకు ఈ ఇబ్బందులు ఉన్నాయి, ఈ ఇబ్బందులు సమన్వయం చేసుకుంటే మీరిద్దరూ కలవగలుగుతారు, ఇప్పుడు కావాలని మీరు అనుకోవచ్చును, భవిష్యత్తులో మీకు ఈ సమస్యలు వచ్చే అవకాశం ఉందని సూక్ష్మంగా వాళ్ళు సినిమా వాళ్ళు కావచ్చు, ఇంకోరు కావచ్చు, ఎవరన్నా కావచ్చు కాక వాళ్లకు చెప్పడం అనేటువంటిది ఒక విధానం. నిన్న శుభమాని పెళ్లి చేసుకున్న వాళ్ళను మరుసటి రోజే వీళ్ళు ఇదవుతారు అని అంటే ఆ కుటుంబాలు ఇటువైపు అటువైపు కలిసి కొన్ని లక్షలు ఖర్చు పెట్టి వివాహం చేసుకుంటారు. వాళ్ళ మనసులు అందరినీ కూడా బాధించిన వాళ్ళం మనం అవుతున్నాం. ఆ బాధపడినటువంటి వాళ్ళ యొక్క ఇదంతా కూడా ఎవరి మీద వస్తుంది? మన మీదకే కదా వస్తుంది. మనల్ని తిట్టుకుంటారు కదా, ఆ తిట్టుకున్నటువంటిది ఒక్కసారిగా మనకి ఎక్కడో చోట దెబ్బ పడుతుంది కదా, అది ఎందుకు మనం తెచ్చుకోవటం అని. అందుకని ఎప్పుడు కూడా అమ్మా ఏదో 4 జరిగినాయి కదా అని మునగ చెట్టు ఎక్కటం అంటారు. ఓ బాగుంది, చాలా చిటారు కుమ్మ వరకు నేను పోతాను అని ఆత్మవిశ్వాసంతో పోతే ఎక్కడో చోట విరిగి పాతాళలోకానికి పడిపోవడం అనేది జరుగుతుంది. నేను ఇందాకే చెప్పాను, మేము చెప్పేటప్పుడు జాగ్రత్తగా చెప్పాలి. మేము కూడా ఎంత అనుష్ఠానం చేసుకొని ఎంత ఇదైతేనో ఈ స్టేజికి కదా వస్తామమ్మా. మేము కూర్చున్నటువంటి కొమ్మను మేమే నరుక్కున్నట్టు ఇంకెవడూ నరకక్కర్లేదు. మనం చెప్పింది ఎప్పుడైతే జరగలేదు అనేటువంటిది ఎప్పుడు జరుగుతుందో ఎదటి వాళ్ళు ఎవరు వచ్చి మనల్ని తిట్టక్కర్లేదు.
మనం కూర్చున్న కొమ్మను మనమే నరుక్కున్నట్టు ఇంకా మామూలు జనమైనా మన దగ్గరకు వచ్చి ఎలా నమ్ముతారు, ఎలా చెప్పించుకుంటారు. అంత పెద్దవాళ్ళకి చెప్పినప్పుడు జరగలేదు కదా మరి నువ్వు చెప్పింది అని మామూలు వ్యక్తులు వస్తే మన దగ్గరికి ఎలా వస్తారు, ఎలా జరుగుతుంది, ఇంకా ఎలా నమ్మి వస్తారు మన దగ్గరికి? రారు కదా. అందుకని ఎవరైనా, నేను ఒక పేరు తీసి ఫలానా వ్యక్తి అని అనను, కానీ ఎవరు చెప్పినా కూడా ఈ తొట్టుపాటుతనము ప్రపంచమంతా ఏదైతే అంటుందో, మైండ్ గేమ్ ఆడుతుందో, మనం కూడా దాంట్లో భాగస్థులై ప్రతి చోట ఇదే 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 అంటున్నారు కాబట్టి ఏమో మనమైనా ఇదే అందాం ఎందుకైనా మంచిది అని తొట్టుపాటుతనంతో అనేయడం కాదు. మనకు శాస్త్రం ఏమి చెబుతుందో చెప్పడం మన ధర్మం.